హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే మా స్ట్రీట్లో జరుగుతున్న వినాయకుడి యొక్క నిమజ్జనం అనమాట. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తారో, వినాయకుడి నిమజ్జనం కూడా అంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని తెలుసు కదా. కానీ ఇది మా దగ్గర, ఇది రెబల్స్ యూత్ వాళ్ళది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు చెప్పలేదు కదా, ఇక్కడికి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వచ్చారు. మీరు అర్థం చేసుకోండి ఎంత గ్రాండ్గా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు అనేది. అవన్నీ మీకు నేను చూపిస్తాను. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్.
बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। తమ్ముడు మహేష్ గౌడ్ గారికి, అంజిరెడ్డి గారికి, గౌరవనీయులు మిత్రులు మన శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. విఘ్నేశ్వరుడు అంటే మనందరికీ చాలా ఇష్టమైన వాడు. మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే ఏ కార్యక్రమమైనా చేస్తాం. సకల విఘ్నాలు తొలగాలని, అంతా శుభం జరగాలని, మనం జరపతలబెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే ఏ పూజ అయినా, ఏ కార్యక్రమమైనా నిర్వహిస్తాం. అలాంటి విఘ్నేశ్వరుణ్ణి అద్భుతంగా ఈరోజు ఇక్కడ మరి 11 రోజుల పాటు చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అయితే విఘ్నేశ్వరుడు అంటే మీరు అందరూ ఏమనుకుంటారు? ఓన్లీ డివోషనల్ ప్రోగ్రామ్ అనుకుంటారు. బట్ విఘ్నేశ్వరుడికి ఒక చరిత్ర ఉంది. డివోషనే కాదు, విఘ్నేశ్వరుడి వెనుక ఎమోషన్ కూడా ఉంది. ఉద్యమములో డాక్టర్ బాల గంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ ఒక్క తాటి మీదకి తేవడానికి, భారతీయుల్లో ఐక్యత పెంచడానికి, కానీ సందర్భం వచ్చిందంటే అందరము ఒక్క గొంతుకై ఒక్క తాటి మీదకి వచ్చేదే భారతీయ సంస్కృతి. అది దసరా అయినా, దీపావళి అయినా, అది వినాయక చవితి అయినా, శ్రీరామ నవమైనా, బతుకమ్మైనా, బోనాలైనా, లేదు హోలీ పండగ అయినా, రంగోలీ పండగ అయినా, మన సంస్కృతి అందరం సామూహికంగా జరుపుకునే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. నా కోరికల్లా ఒక్కటే, ఈ సామూహికంగా అందరము కలిసిమెలిసి ఏ పండగైనా కులం మతం లేకుండా హిందువులమంతా ఒక్కటై, భారతీయులంతా ఒక్కటై సామూహికంగా జరిపే ఈ పండగలు రేపటి భావితరాలకు కూడా ముందుకు సాగాలి, రేపటి తరాలు కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నా. అదే భారతీయ సంస్కృతి. ఎంత సంతోషం అంటే ఈ మధ్య విదేశాల్లోకి పోతే, అమెరికా పోయినా, లండన్ పోయినా, అక్కడ కూడా వినాయకుడే ఉన్నాడు. అక్కడ కూడా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది. అంటే భారతీయులు, మన తెలుగు బిడ్డలు దేశ విదేశాల్లో ఎక్కడికి పోయినా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. అది బతుకమ్మ పండుగ అయినా, వినాయక చవితి అయినా, బోనాలను కూడా లండన్ లో కూడా చేస్తున్నారు. అది మన భారతీయ సంస్కృతి గొప్పతనం. ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు కొనసాగాలని కోరుకుంటున్నా. ఇవాళ ఇంతలో గన్మెన్ లేకుండా ఒక్కడిగా తిరిగేటోడు లక్ష్మారెడ్డి. నేను సింపుల్ గా ఉంటా, ప్రజల్లో ఒకరిగా ఉంటా అని మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు, సైకిల్ మీద తిరుగుతాడు, నడుచుకుంటూ తిరుగుతాడు, ఎట్లా చెప్తే గట్ల వస్తాడు. అలాంటి ఎమ్మెల్యే ఉప్పల్కు దొరకడం మీ అందరి అదృష్టం. తప్పకుండా ఈ హైదరాబాద్ ఇంకా బాగా అభివృద్ధి జరగాలి. ఆ విఘ్నేశ్వరుడి దయతో సకల విఘ్నాలు తొలగాలి. మొన్నటిదాకా వరదలు వచ్చినాయి. ఖమ్మంలో, మహబూబాద్ లో వరదలు వచ్చి ప్రజలకు చాలా కష్టాలు వచ్చినాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి, రైతులు బాధపడ్డారు. ఆ విఘ్నేశ్వరుడి దయతో అంత మంచి జరగాలి. ఈ హైదరాబాద్ ఇంకా అభివృద్ధి జరగాలి. ఈ తెలంగాణ ముందుకు సాగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మీ అందరి తరఫున ప్రార్థిస్తా ఉన్నా. ఆ విఘ్నేశ్వరుడి చల్లని చూపుతో మీ అందరి కోరికలు నెరవేరాలి. మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా విఘ్నేశ్వరుడు మీ తీర్చాలని కూడా మీ అందరి తరఫున విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై తెలంగాణ.
మరి వినాయక చవితి అంటేనే 9 రోజులు 11 రోజులు 7 రోజులు చాలా చక్కగా పూజలు పునస్కారాలు చేసేసుకొని ఇంకా ఆఖరి ఘట్టంగా అద్భుతంగా కార్యక్రమాలు ఎంత ఎత్తున జరుపుకుంటామో అలాగే లడ్డూ పాట వేలం కూడా అంత ఎత్తున జరుగుతుంది. సో వినాయక చవితికి లడ్డు వేలం పాట అన్నది చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ రోజు స్వామివారి మహాప్రసాదం 51,000తో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైతే ఈ మహాప్రసాదాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారో ఆ పుణ్యం దక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ వేలం పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామి వారి యొక్క పాట 51,000 51,000 1,00,000 యాదిరెడ్డి అన్న గారు 1,00,000 యాదిరెడ్డి గారు 1,00,000 రూపాయలు. అయ్యా ఇప్పుడు 1,10,000 చాలా కష్టం. ఆర్టీసీ కాగోడ్ చెంగిచర్ల 1,10,000 1,50,000 యాదిరెడ్డి అన్న కొట్టండి చెప్పట్లో గట్టిగా కొట్టండి. 1,50,000 1,60,000 ఎవరు 1,60,000? కృష్ణ నాయక్ గారు 1,60,000 2,00,000 రూపాయలు యాదేకరా సాయి ఫిట్నెస్ జిమ్ ఫారం ఆ, 2,25,000 శ్రీరామ్ బైకర్స్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఎక్కడ తగ్గేది లేని రేంజ్ లో వెళ్తుంది మన వేలం పాట. 3 లక్షలు. ఎవరు 3 లక్షలు? ఎవరు సార్ పేరు చెప్పాలి సార్. పజాల శ్రీనివాస్ గౌడ్ గారు 3 లక్షల రూపాయలు. 3,50,000 విజయ్ కుమార్ రెడ్డి గారు 3,50,000 శ్రీరామ్ బేకరీ వారు 4,00,000 ఆర్పి గౌడ్ ఆహా, 4 లక్షలు. 4,00,000 4,50,000 శ్రీరామ్ బేకరీ విజయ్ కుమార్ రెడ్డి అన్న శ్రీరామ్ బేకరీ వారు విజయ్ కుమార్ రెడ్డి గారు 4,50,000 విజయ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు మీరు. 5 లక్షలు. ఎవరు? ఆర్పి గౌడ్ అప్పి గౌడ్ గారు 5 లక్షలు. 5,00,000 రూపాయలు 5,25,000 శ్రీరామ్ బేకరీ వారు 5,25,000 శ్రీరామ్ బేకరీ విజయ్ కుమార్ రెడ్డి అన్న మహాప్రసాదాన్ని స్వీకరించిన వారికి 5,50,000. 5,50,000 ఆర్పి గౌడ్ గారు ఆర్పి గౌడ్ గారు 5,50,000. 5,60,000 డాక్టర్ కృష్ణ గారు 5,60,000 కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు 5,60,000. 5,75,000 శ్రీరామ్ బేకరీ విజయ్ కుమార్ రెడ్డి 6 లక్షలు ఆర్పి గౌడ్ గారు. 6 లక్షలు ఆర్పి గౌడ్ గారు. 6,01,000 శ్రీరామ్ బేకరీ గారు 6 లక్షలు. 1,000 ఇదేదో బాగుంది. 6,01,000 ఒకటోసారి 6,01,000 శ్రీరామ్ బేకరీ విజయ్ కుమార్ రెడ్డి గారు 6,66,666 రూపాయలు. దేవుడా సచిన్ పెట్టింది కదా. సచిన్ చేయట్లేదు. 7,00,000 రూపాయలు ఇదే శ్రీరామ్ బేకరీ గారు 7,00,000 రూపాయలు శ్రీరామ్ బేకరీ విజయ్ కుమార్ రెడ్డి 7,77,777 రూపాయలు. 8,00,000 రూపాయలు శ్రీరామ్ బేకరీ అన్న 8,00,000 రూపాయలు విజయ్ కుమార్ రెడ్డి గారు 8,00,000 రూపాయలు 8 లక్షల రూపాయలు. విజయ్ కుమార్ రెడ్డి 8,00,000 రూపాయలు 8,00,000 రూపాయలు విజయ్ కుమార్ రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు 8 లక్షలు. 8,00,000 స్వామి వారి యొక్క మహాప్రసాదం 8,88,88 రూపాయలు. ఈ వల్ల నేను లెక్కలు నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారు 9,00,000 రూపాయలు 9,00,000 రూపాయలు 9,00,000 రూపాయలు 9 లక్షలు. స్వామి వారి యొక్క మహాప్రసాదం తిరిగి చూస్తే మళ్ళీ దొరకదు. మహారాజుకి ప్రత్యేకమైన మహారాజుకి 9,00,000 9 లక్షలు. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారండి. 9 లక్షల రచించారు. 9,99,999 నైస్ అంట. నాకేం అర్థం కావట్లేదు. మొత్తం 9. మహాప్రసాదం తిరిగి చూస్తే మళ్ళీ దొరకదు. మహాప్రసాదం స్వామి వారి ఆయన కోసం రాజువయ్యా మహారాజు
పాట గారు. సచిన్ గారు ఎక్కడ? ఆల్ నైట్స్ నైస్. ఆల్ నైట్స్ సచిన్ గారు మీరేనా సార్? మీ వల్ల నాకు లెక్కలు వస్తాయండి. మీరు ఇక్కడ రావాలి ఒకసారి. సచిన్ గారు గట్టిగా చెప్పండి. యాక్చువల్లీ 9 నెంబర్ కి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చాలా స్పెషల్ నెంబర్ ఇస్ 9. ఎందుకంటే యూనివర్సల్ నెంబర్ అంటే 1x అన్నమాట. భగవంతుడు ఏంటి అంతా ఒకటే అంటారు కదా. 9 ఎలా మీరు కౌంట్ చేసుకున్నా ఫైనల్ 9 వస్తుంది. సో కాబట్టి 9 లక్కీ నెంబర్. మరి ఈ రోజు 9,99,99 రూపాయలు 99 పైసలు. 99 పైసలు కూడానా? అది చాలా లక్కీ నెంబర్ అన్న. 999 రూపాయలు. అమ్మయ్య మొత్తం మీదకి ఒకసారి గట్టిగా కుర్రాళ్ళు ఎవరైనా ఒక్కసారి విజిల్స్ వేసుకుంటారా? జై! అందుకే అన్న విజయ్ కుమార్ రెడ్డి లక్కీ నెంబర్ కాబట్టి అది స్వామి వారి యొక్క లడ్డు అన్నగారికి ఇవ్వడం జరుగుతుంది. సచిన్ గారు సచిన్ గారు గట్టిగా వినిపించింది. పేరు మాత్రం మామూలుగా కాదు. ఒకటోసారి రెండోసారి నేను రెండోసారి చెప్పేసాను. మీరు మూడోసారి చెప్పాలి. ఇప్పుడు అన్నది బాగా కొంచెం మళ్ళీ ఎక్కువ మందులు చూపిస్తే ఇంకో మళ్ళీ 10 అవుతుందండి. ఓకే. 9,99,999 రూపాయలకి ఈ రోజు స్వామి వారి లడ్డు ప్రసాదం మన సచిన్ గారు దక్కించుకున్నారు. పైన మన యాక్టర్ కంటే ముందు మన బస్సుల నుంచి మన అందరి మధ్యన రోజు మనతో ఆడుకుంటూ తిరిగే వ్యక్తి ఈ రోజు దుబాయ్ లో రీసెంట్ గా 2 days బ్యాక్ దుబాయ్ లో సైమా అవార్డు గెలుచుకొని ఫస్ట్ టైం మన దగ్గర స్టేజ్ మీదకి వచ్చిండు. మన బస్తీ మనిషి కాబట్టి అందరూ పెద్ద ఎత్తున నొల్లి పెట్టాలి. మన మధ్యలోనే తిరుగుతూ మన మధ్యలోనే డైలీ మన యాక్టివిటీస్ చూసుకుంటూ మేం ఫేమస్ అని సినిమా చేసిండు. అట్లనే సుమంతే కాకుండా కిరణ్ మన పక్కా లోకల్ మనిషి. మనం ఎట్లా మాట్లాడుతామో అట్లనే మాట్లాడి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు చాలా సినిమాలలో యాక్ట్ చేస్తుండు. మళ్ళా నెక్స్ట్ సుమంత్ కూడా కొత్త సినిమా రాబోతుంది. యూత్ కోసం తీస్తుంది ఈసారి. మన సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మేం ఫేమస్ ఏ విధంగా అయితే హిట్ చేసిరో నెక్స్ట్ సినిమా స్టూడెంట్స్ కోసం తీస్తుండు. 100% మనం అందరం సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మన కోసం సుమంత్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. ఆయన ఈ రోజు సైమా అవార్డు గెలుచుకొని ఫస్ట్ టైం మన దగ్గరనే స్టేజ్ మీద ముందుకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మీరందరూ సపోర్ట్తో స్వాగతించాలి. హలో అందరికి చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం గణేష్ ఫెస్టివల్కి తీసుకున్న రోజు నిమజ్జనం రోజు కలిసినాం. మళ్ళీ వాళ్ళ కలిసినాం. అన్న ఇట్లా గణేష్ నిమజ్జనానికి రావాలి అని నాకు టెక్స్ట్ చేయగానే నెక్స్ట్ మినిట్ సూపర్ ఎక్సైటెడ్ ఉంది. ఎవ్రీ ఇయర్ డిసప్పాయింట్ చేయరు వాళ్ళని. లెవెల్స్ పెంచుకుంటూ పోతుంది తప్ప నిమజ్జనం ఇంత భారీ సెలబ్రేషన్స్ తో రెబల్స్ బ్రాంచెస్ కరణ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ శశాంక్ భాయ్, కిరణ్ భాయ్ అందరూ ఇంకా పేరు పేరున అందరికి చాలా యాక్చువల్లీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెప్పాలి. రోజు నేను కొంచెం బిలేటెడ్ చెప్తున్నాను అందరికీ. కానీ చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడే మా ఇల్లు ఉంటుండే 4 గంటల తర్వాత. మీరు రోజు వచ్చి ఇక్కడే మహేష్ అన్న ఆఫీస్లో అందరం కలుస్తుండే. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన దింకవేనన్న కిరణ్ అన్న క్యారెక్టర్ నేను అన్న క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి తీసినుండే. సో అది చాలా మంచిగా పండింది ఈ సినిమాలో. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయడంతో అన్నట్టు సైమా అవార్డులో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ తెలుగు అని చెప్పి అవార్డు తీసుకున్నాను. నాకు అప్పుడు ఎప్పుడైతే నేను దుబాయ్లో అవార్డు తీసుకున్నానో నాకు ఈ చక్రపురం మేము ఇక్కడ ఉన్నది మేమందరం మాట్లాడుకుంటుండే, అరే నువ్వు పెద్ద స్టేజ్ పోవాలి అని అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీ అందరి సపోర్ట్తో. మేము నెక్స్ట్ చేసే సినిమాను కూడా మీరు ఎట్లే సపోర్ట్ చేసి మా అందరినీ ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా డెఫినెట్గా నేను వస్తాను అనేది మీరు మాత్రం మమ్మల్ని పక్క ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే నాకు ఎంత సెలబ్రేషన్ మిస్ చేసుకోవాలని లేదు ఇప్పుడు. అండ్
కింద మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అందరికి. రంజిత్ బ్రో అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇదంతా. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి గణేష్ నిమజ్జనం సంబరాలు మన రెబల్స్ యూత్ వాళ్ళవి. ఆగిపోండి ఇక్కడితోనే ఇంకా అయిపోయినాయి అని అనుకోకండి. మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకొక పార్ట్ కూడా వస్తుంది కమింగ్ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.